పార్టీ డిసిషన్ తీసుకుంటున్నప్పుడు ఆనందంగా కన్నా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాను. ఇంకోటి ఇందాక మిత్రుడు బీజేపీ సోదరుడు మాట్లాడినట్టు, అన్నగారు అనలిస్ట్ గారు మాట్లాడుతున్నట్టు, ఆర్ఓఆర్ అనేది రికార్డ్స్ ఆఫ్ ది రైట్స్ ఈజ్ ఏ ఇష్యూ. ఇట్ హ్యాస్ బీన్ ఏ ఇష్యూ. ఇప్పుడు నుంచి కాదు, అది ప్రీ బ్రిటిష్ నుంచి, బ్రిటిష్ కాలం తర్వాత, నిజాముల కాలం తర్వాత, గవర్నమెంట్ స్థాపించిన తర్వాత ఈ ఇష్యూ అక్రాస్ ఇండియా ఉంది, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. కానీ వాస్తవానికి పేర్లతో భూభారతి అన్నది మంచి కాన్సెప్ట్తో మా గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ధరణి అన్న పేరుతో దోపిడీ జరిగింది, జనాలు ఇబ్బంది పడ్డారు అన్న కోణంలో ఈ కొత్త యాక్ట్ని మేము అసెంబ్లీ వేదికగా పెట్టాము, బయటికి తీసుకొస్తున్నాము. ఇందులో మేము ఆప్టిమిస్టిక్గా ఉన్నాం. ఎందుకు? అక్రాస్ ఇండియాలో ఉన్న ఈ ఇష్యూని తెలంగాణ సమాజంలో మేము సాల్వ్ చేయబోతున్నాము. మ్యాక్సిమం మా ఎఫర్ట్స్ ఎలా ఉంటాయంటే ఇష్యూస్ అనేది మినిమం అవ్వాలి, ఆ కోణంలో పనిచేస్తాం. ధరణిలో 3,50,000 గ్రివెన్సెస్ పెండింగ్లో ఉన్నాయి. అంటే ధరణి అటర్ ఫ్లాప్ అయిందన్న కారణమే అక్కడ. కానీ మేము బాధ్యతగా లెస్సే భూభారతి యాక్ట్ రాగానే మేము అక్రాస్ ఇండియా, అక్రాస్ తెలంగాణ ఇంప్లిమెంటేషన్లో తీసుకురావట్లేదు. బాధ్యతగా ఫస్ట్ దీనికి పైలట్ బేసిస్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం ఒక్కొక్క మండల్లో. ఎందుకు చేస్తున్నాం? ఆప్టిమం యూజ్ చేయాలి. ఇటు ఏది అడ్మినిస్ట్రేషన్ని కావచ్చు, అటు సైడ్ రికార్డ్ మెయింటైన్ చేయడంలో కావచ్చు. అల్టిమేట్ మన కన్సర్న్ ఏంది? గ్రివెన్సెస్ ఆఫ్ ది పీపుల్, ఎవరైతే జనాలు ఉన్నారో బెనిఫిషరీస్కి న్యాయం చేసే దిశగా మనం పనిచేయాలి. ఇందులో ఇప్పుడు మీరు భూభారతికి దీనికి కంపారిజన్ చేద్దాం, మనం ధరణికి కంపారిజన్ చేద్దాం. ఏ యాక్ట్ అయినా, ఏ ప్రజాస్వామ్యంలో ఏ యాక్ట్ అయినా, ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినా అది డీసెంట్రలైజేషన్ దిశగా పనిచేయాలి. అంటే పవర్ అనేది ఒక్క దగ్గర సెంట్రలైజ్ అవ్వద్దు. అది ఎన్నటికీ మంచిది కాదు, ఏ సొసైటీకి మంచిది కాదు. కానీ ధరణి ఏమంటుంది? ఓన్లీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఈజ్ సుప్రీం అంటుంది. కానీ ఇక్కడ భూభారతి ఏమంటుంది? విఆర్ఓస్ వరకు, సర్వేయర్స్ వరకు పవర్స్ డీసెంట్రలైజ్ చేస్తుంది. అంటే సెంట్రలైజేషన్ పవర్కి అగెనెస్ట్గా ఇక్కడ పెట్టాం. ఎందుకు పెట్టాము అంటే అకౌంటబిలిటీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ పెద్దగా అయిపోతుంది, రైట్? అంటే చిక్కుముడులు ఈజీ అయిపోతాయి, ఎవరు ఇల్లీగాలిటీ కమిట్ చేయలేము. ఒకరు విక్టిమ్ అయ్యారు అంటే ఏ దిశగా అన్నది ఎక్కడో ఒక దగ్గర లూప్ హోల్లో దొరుకుతుంది, మనం ఈజీగా రెక్టిఫై చేయవచ్చు. కానీ ధరణిలో ఓన్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ద సుప్రీం పవర్. సో దానికి దీనికి ఎంత వ్యత్యాసం చూడండి. ఇంకోటి, చట్టం స్థాపిస్తున్నప్పుడు మేము డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అనట్లేదే, పైలట్ బేసిస్ అంటున్నాము. 11,000 అప్రాక్సిమేట్లీ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటాము. ఇంకోటి 9 months 6 months వాళ్ళకు సైంటిఫికల్గా ట్రైనింగ్ ఎగ్జాక్ట్లీ. ఇంకా మీరు జియోగ్రఫికల్ లొకేషన్, టెక్నాలజీ ఇందాక అన్నగారు అన్నప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకు కంఫర్ట్ పెరగాలి. కానీ ఆర్ఓఆర్లో మనకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. కానీ నేను ఇక్కడ తెలంగాణ సమాజానికి చెప్పబోయేది ఏంటంటే, యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా సమస్యలు ఇప్పుడు తగ్గబోతున్నాయి. ఎందుకు తగ్గబోతున్నాయి అంటే సర్వే నంబర్లతో పాటు జియోగ్రఫికల్ మ్యాప్ కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడే కదా ఇల్లీగాలిటీస్ కావచ్చు, బౌండరీ డిమార్కేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఇందాక అన్నట్టు ఇందులో మీరు చూస్తే పోడు కోసం సపరేట్ క్లాసిఫికేషన్, సాదా బైనామాకి సపరేట్ ఎంప్లాయ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేస్తున్నాము. అంటే చిత్తశుద్ధిగా మేము ఇష్యూస్ని రెక్టిఫై చేయాలి, సాల్వ్ చేయాలన్న కోణంలో మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తున్నారు ఇది మాకు రిఫరెండంగా మారబోతుంది అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము మేము కొత్త చట్టాన్ని తీసుకొచ్చి. అంటే కొత్త చట్టం అంటే మళ్ళీ రీప్లికా, పేరు మార్చి లేదు. ఇక్కడ మీకు డిఫరెన్స్ కూడా చెప్పాను నేను. యథావిధిగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జరుగుతుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, ప్రజా సేవలకై ధరణి పనిచేస్తుంది, జెన్యూన్ బెనిఫిషరీస్కి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే తెలంగాణలో అక్రాస్ ఇండియా మార్జినలైజ్ ఫార్మింగ్ ఎక్కువ మనకు, రైట్? 70 to 80% మనోళ్ళే బిలో 3 acres ఉంటారు. అంటే లెస్ దెన్ మిడిల్ క్లాస్, అంటే జస్ట్ ఏబో బిలో పవర్టీ లైన్ కూడా అనవచ్చు. రేషన్ కార్డు మీద డిపెండెన్స్ అయ్యి ఉంటారు వాళ్ళు. ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెస్కి మానిటరీ రూపంలో ఎలాంటి ఛార్జెస్ లేదు. సింపుల్ వైట్ పేపర్ మీద మీరు రాసిస్తే అది అప్లికేషన్ రూపంలో తీసుకొని భూభారతిలో దానికి కలెక్టర్ సహా గ్రామాల్లోకి వెళ్ళి మరి దానికి ఎంక్వైరీ చేసి ఆ గ్రామ పంచాయతీలో కూర్చొని ఇదిగో ఈ అప్లికేషన్ వచ్చింది, దీనికి ఇది సర్వే నంబరు, ఇంత ఎకరాలు ఉన్నాయని చూపించబోతుంది. ఇది యాజ్ పర్ రికార్డ్ ఆ చట్టం చెప్తుంది భూభారతి. అంటే కొత్తగా మేము
తెలంగాణ హితానికే అద్భుతమైన చట్టం తీసుకొచ్చాం. నగేష్ గారు, అంటే ఒక క్వశ్చన్ నేను అనేది ఏంటంటే, ఓకే ఈ భూభారతి చట్టం బాగానే జరగాలని మనం ఆశిద్దాం, ఎందుకంటే ప్రజలకు మంచి జరగాలి, ముఖ్యంగా రైతులకు మంచి జరగాలి కాబట్టి. ఈ మంచి జరిగేటువంటిది దీనివల్ల ఇంతవరకు ఈ 1 సంవత్సర కాలంగా మీపైన వస్తున్నటువంటి పలు విమర్శలకు ఈ భూభారతిని ఒక చెక్ లాగా పెట్టబోతున్నారా? లేదండి, భూభారతి అనేది అద్భుతమైన ఓ పాలసీ, మా గవర్నమెంట్ బ్రెయిన్ క్యాబినెట్ ఆమోదం బట్టి వచ్చింది. కానీ దీనికి ఈక్వల్గానే ఎక్స్ట్రాడినరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయి. గవర్నమెంట్ తీసుకున్న ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో, మీరు అది హైడ్రా కావచ్చు, మూసి రిజర్వేషన్ కావచ్చు. హైడ్రా ఇప్పుడు మొదట ఉన్నంత చురుగ్గా లేదు, ఆగిపోయింది. నేను ఒక 2-3 చోట్ల చేశారు, మళ్ళీ ఊరికైపోయారు. అంటే అది డిఫరెంట్ డిబేట్ అంటే నేను అనేది ఓకే, దట్ మే బి డిఫరెంట్. నేను అనేది ఏంటంటే, మీరు అంటే ఆలోచించి తీసుకున్నారో అనాలోచితంగా తీసుకున్నారో వీ డోంట్ నో, బట్ దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ కొద్దిగా అయితే సొసైటీలో ప్రివేల్ అయింది. హైడ్రా కావచ్చు, లేదా హెచ్యు భూములు విషయం కావచ్చు, కొంచెం అటు ఇటుగా కొద్దిగా, పైగా ప్రతిపక్షాలని అదే పనిగా తూలనాడడం కావచ్చు. వీటన్నిటి వల్ల ఏమైందంటే, ఇదేంటిది, మేము ఎన్నుకున్నది ఎందుకోసం, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి సంశయం ప్రజల్లో మొదలవుతున్న సందర్భంగానే భూభారతి తెచ్చేశారు. సో ఈ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇంతవరకు అంతో ఇంతో ఉన్న నెగిటివిటీని తుడిచేసేటువంటి సామర్థ్యం ఉందని అనుకుంటున్నారా? ఇది నెగిటివిటీకి కౌంటర్ ఎఫెక్ట్ అని నేను అన్నాను యాంకర్ గారు. నేనేమంటానంటే, ఫస్ట్ హైడ్రా అనేది అద్భుతమైన పాలసీ. హైడ్రానే కాదు, ప్రతి ఒక్క నిర్ణయం 21 lakhs ఏది రైతులకు మేము రుణమాఫీ చేయడం కావచ్చు, ఎస్సీ క్లాసిఫికేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్, మా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఇవన్నీ మై ఎక్స్ట్రాడినరీ డిసిషన్. వాస్తవానికి సార్ మీరు వింటే, ఓపిక వింటే చెప్పండి. ఇది రాజుగారు అంటే నేను అనేది ఏంటంటే, ఈ 6 గ్యారంటీలు కావచ్చు, మిగిలిన గ్యారంటీలు కావచ్చు, వాటిని అమలు చేయడంలోన ఎక్కడైనా ఏదైనా కొద్దిగా వెనకంజ ఉన్నామేమో అనిపించే దానికి తుడిచి వేసే విధంగా భూభారతి ముందుకు వస్తోందా అని నేను అడిగాను సార్. దానికి నేను అంటుందంటే, ప్రతి ఒక్క డిసిషన్ మేము ఎక్స్ట్రాడినరీ డిసిషన్ గా తీసుకుంటున్నాం, తెలంగాణ హితానికి తీసుకుంటున్నాము. భూభారతి కూడా అందులో ఒక ఎఫెక్టే, అందులో ఒక ఇదే, అంతే తప్ప మాకు నెగిటివిటీ. ఇంకోటి మీరు అన్నట్టు, ఒకవేళ కాస్తో కూస్తో నెగిటివిటీ ప్రజల్లో ఉంది అనుకుంటే, మీ అండర్స్టాండింగ్ నా అండర్స్టాండింగ్ మీద, లెట్స్ టాక్ ఆన్ ది ఫ్యాక్ట్ బేసిస్. మా కాంగ్రెస్ గవర్నమెంట్ పాలసీస్ తీసుకున్నాయి, మా కార్యకర్తలు ప్రజల లోపలికి తీసుకెళ్లడంలో కొంచెం డిలే అయిందేమో అన్న అబ్జర్వేషన్ పెడదాము. చాలా అంశాల్లోనూ కాంగ్రెస్ కొద్దిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం చూసాము, రాజగోపాల్ రెడ్డి గారు డైరెక్ట్గా జానారెడ్డి గారి పైన కామెంట్ చేశారు, డైరెక్ట్గా మీడియా బేస్గానే కామెంట్ చేశారు. మేబీ అంటే అది ఆయన అగని కావచ్చు, ఆయనకి ఎవరైనా అడ్డుపడుతున్నారని ఫీల్ కావచ్చు. బట్ పార్టీలో ఇలాంటి లుకలుకలు చాలా, అంటే నిర్ణయపరంగా కొన్ని లుకలుకలు వస్తున్నాయి, పార్టీ పరంగా కొన్ని లుకలుకలు వస్తున్నాయి. వీటన్నిటిని తట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇట్స్ గుడ్, నేను దాన్ని కాదని చెప్పట్లేదు. బట్ ఈ భూభారతి అనేది ఈజ్ ఇట్ బికమింగ్ ఎ గుడ్ స్టెప్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అని నేను అడుగుతున్నాను. యాంకర్ గారు, we have been taking extraordinary step. This is also one of the exemplary step. That is what I can say. ఇంకోటి, రాజగోపాల్ గారు జానారెడ్డి గారి గురించి చెప్తున్నారంటే, మీరు నాకు తెలిసి we must proud being a democratic. అంతే అంటారా? ఇంకోటి, ఇప్పుడు సార్ నేను వాస్తవాలు చెప్పలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట ఇక్కడ కాదు సార్, ఒక సీనియర్ నాయకుడిని డైరెక్ట్ గా పత్రికాముఖంగా ఆయన అడ్డుపడుతున్నాడు, ధృతరాష్ట్రుడు అని అన్నప్పుడు దాన్ని మనం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎలా అనగలం సార్? ఇక్కడ నేను ఇంకో మాట చెప్తా. ఎథికల్ బేస్ లీడర్షిప్ ని మనం జనరేట్ చేయడంలో సమాజం ఫెయిల్ అవుతుంది. మన సీనియర్ ని మనం ఎలా గౌరవించుకోవాలి? ఒకవేళ నీలో ఉన్న బాధలు ఏమైనా ఉన్నాయి అంటే క్లోజ్. ఈ రకంగా ఈ పార్టీ అక్కడ ఫెయిల్ అయినట్టేనా లెక్క? లేదు, అబ్సల్యూట్లీ నాట్ అండి. ఇక్కడ పార్టీ పేరుతో హోల్ ఇండియాని ఫెయిల్ చేసేటోళ్ళు కొందరు ఉన్నారు. ఎలా తెలుసా? మోడీ గ్యారంటీ అంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ. చాలా వ్యత్యాసం అండి డెమోక్రసీకి. అటు వెళ్తున్నారు. అబ్జర్వేషన్ చెప్తున్నా యాంకర్ గారు, దిస్ ఇస్ ఇది కంప్లీట్లీ వార్నింగ్ అండి. నేను ట్రైంగ్ టు సే మేక్ షూర్ అవేర్నెస్ తీసుకురావాలి తెలంగాణ సమాజంలో. మోడీ గ్యారంటీ అనేది మంచిదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అనేది మంచిదా? ఇక్కడ కాంగ్రెస్ గ్యారంటీ అంటూ ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అన్న కాంగ్రెసే కదా సార్.
అది ఎలక్షనింగ్ కంపెయినింగ్ కోసం జరిగిన స్టంటే కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి సార్. నేనేమంటున్నా, మీ పార్లమెంట్లో ఎన్ని అవర్స్ మీకు డిస్కషన్స్ అయ్యాయి? లాస్ట్ 75 yearsలో లేని వర్స్ట్గా 40% జరిగింది. బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. వర్క్ బిల్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ కాన్ఫిడెన్స్ తీసుకున్నారా? అంటే నేనేమంటున్నా అంటే డెమోక్రసీకి తగ్గట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ పేద ప్రజల హితానికై గరీబీ హటావ్ అన్నది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇదే మాట హటావో దాకా వెళ్ళింది. మీ అండర్స్టాండింగ్ నేను అనలేదు. లేదు, అప్పట్లో ఉన్న అండర్స్టాండింగ్ ఇది. నేను అంటున్నది నా మాట కాదు, అప్పటి జనరేషన్ ఉన్న మాట. నేనే ఒకటి చెప్తా, గరీబు ఇంకో హటావ్ అన్నది ఎవరు ఏందో మీరు ఒక్కసారి చెప్తే నేను ఐ అగ్రి. ఏ ఈవెంట్ లో, ఏ సోషల్ మీడియాలో ఆర్ఎల్స్ ఇలా నేను ఇప్పుడు ఇది హిందూ న్యూస్ పేపర్ లో బేస్ చేసుకుంటున్నాను. అప్పుడు వచ్చిన ఐరానికల్ స్టేట్మెంట్ ఏంటంటే గరీబీ హటావో అని అంటున్నారు, గరీబోంకో హటావో చేస్తున్నారు అని అప్పట్లో మాట వచ్చింది. మాటలు ఎన్నో వస్తాయి సార్, మీ నేతలు స్టేట్మెంట్ ఇవ్వరు కదా. ఇప్పుడు చూస్తున్నా మీ ముందే చెప్తున్నాను, ఇందులో ది హిందూ న్యూస్ పేపర్ లో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. హై ఈల్డింగ్ వెరైటీస్ ఈ దేశానికి ఇంట్రొడ్యూస్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. నానో టెక్నాలజీ నుంచి సైంటిఫికల్లీ మనం మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో హిపోక్రాటికల్ స్టేట్మెంట్ ఇచ్చి మనం ప్రజల్ని ఫూల్ చేయలేము. మీరు చూడండి, ఇప్పుడు మొన్న ఒక స్టేట్మెంట్ చెప్పనా సార్, నేను భారత్ మాతాకి జై అనకపోతే మీరు దేశభక్తులు కాదని. వాట్ ఈస్ దిస్ సార్? అంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ హితానికై వస్తే స్టేట్ సబ్జెక్ట్ లోనే మాకు ఫిలాసఫీ ఉంది, రైట్? సత్య అహింసను బేస్ చేసుకొని సమాజ నిర్మాణంకై చేస్తాం. అగైన్ కమింగ్ టు భూభారతి, సో ఇది పాజిటివ్ నోట్తోనే ఖచ్చితంగా మంచి పథకం అని కాంగ్రెస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఓకే, గుడ్. రాజు గారు చెప్పండి సార్, మీరు చెప్పండి మీ అబ్జర్వేషన్ ప్రకారం. ఇది ఒక గుడ్ నోట్ అయితే కనుక, భూభారతి అనేది గుడ్ నోట్ అయితే ఇప్పటిదాకా దానిపైన కమ్మిన నీడలని తొలగిపోయే అవకాశాలు ఉన్నాయా? నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు వీళ్ళు ప్రతి సందర్భంలో మాట్లాడుతూ మేము గతంలో ఉన్నటువంటి ధరణిలో ఉన్నటువంటి ఇబ్బందులను పోగొట్టడానికి ఈ మార్పులను తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. అంటూ ఏమంటారు, ఈ రూల్స్ ఫ్రేమ్ చేసేటువంటి క్రమంలో కొంతమంది మాట్లాడుతూ అంటారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ధరణి ఏదైతే గత 10 ఏళ్ల నుంచి ధరణి చట్టం 2020లో తీసుకొచ్చారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ధరణి చట్టానికి